వివాహ ఛానల్ ద్వారా అందరికీ వివాహం కావాలి అనేదే మా లక్ష్యం. అంతేగాని ఎవరినో మోసం చేసి డబ్బు సంపాదించాలనే లక్ష్యం అయితే మా వివాహ ఛానల్కి మొదటి నుంచి లేదు. ఎందుకంటే దీని పునాదే ఉచిత సేవాభావంతో పుట్టింది. అందువల్ల ఆ ఉచిత సేవాభావం మాకు ఉంది కాబట్టే ఎవరిని మోసం చేసే లక్షణాలు మాలో లేవు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని 2500 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోమని వివాహ ఛానల్ మిమ్మల్ని కోరుతోంది. కేవలం ఈ 2500 రూపాయలను వివాహ ఛానల్ అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటుంది. అంతేకాకుండా వచ్చే నెల నుంచి ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారు స్వతంత్రంగా వివాహ సంబంధాలను వారంతట వారిగానే వివాహ ఛానల్లో వారికి నచ్చిన వివాహ సంబంధాన్ని తీసుకునే అవకాశం కూడా వివాహ ఛానల్ కల్పిస్తుంది. వారికి 3 సంవత్సరాల పాటు వివాహ ఛానల్లో భద్రత కల్పిస్తుంది, వివాహ సంబంధాలు కుదిరిస్తుంది, వారికి కావాలి అనుకున్న వివాహ సంబంధాన్ని ఇస్తుంది. అంతేకాదు వారికి ఈ 3 సంవత్సరాల పాటు ఫోన్ నెంబర్తో సహా యాడ్ కూడా వేస్తుంది. మీరు ఈ క్షణం 2500 రూపాయలను పే చేసినట్లయితే ఎవరైతే పే చేశారో వారి వివరాలను వెంటనే తీసుకుని ఈరోజే వారి యొక్క వివాహ సంబంధాలను వివాహ ఛానల్లో యాడ్ రూపంలో ఫోన్ నెంబర్తో సహా వివాహ ఛానల్లో ప్రసారం చేయడం కూడా జరుగుతుంది. అలా చేయటం ద్వారా ఎంతోమంది అమ్మాయిలైతే వివాహ ఛానల్లో ఎంతోమంది అమ్మాయిలు వారికి తగిన అబ్బాయిల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనం ఎంతమంది ప్రొఫైల్స్ని వివాహ ఛానల్లో రిలీజ్ చేసినా వారి ఫోన్ నెంబర్లు లేకుంటే వారు డైరెక్ట్గా కాల్ అయితే చెయ్యలేరు. డైరెక్ట్గా కాల్ చేయడానికి అబ్బాయిల యొక్క ఫోన్ నెంబర్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఎదురు చూస్తున్న వారు ఎవరైతే వారి యాడ్ని అమ్మాయిలకు అనుకూలంగా అనిపించిందో వారు ఖచ్చితంగా వారికి ఫోన్ చేసి వారి సంబంధం అయితే కుదుర్చుకుంటారు. ఇది ఎంత అదృష్టం అంటే వివాహ ఛానల్లో ఈ రోజుకి కూడా అమ్మాయిల సంఖ్య తక్కువేమీ లేదు. మంచి సంబంధాలు వివాహ ఛానల్ ద్వారా వస్తాయి అని ఒక నమ్మకంతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్లో అమ్మాయిల వివాహ సమాచారం సాధ్యమైనంత వరకు యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయకుండా అబ్బాయిల సంబంధాలను కనుక వివాహ ఛానల్లో ప్రసారం చేస్తే ఫోన్ నెంబర్తో వారి సంబంధాలను పట్టుకొని అమ్మాయి తల్లిదండ్రులు నేరుగా ఫోన్ చేయటానికి ఎంతోమంది ఎదురు చూస్తున్న అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు కేవలం 200 రూపాయల కోసం 2500 రూపాయల కోసం వెనకడుగు వేస్తే ఇలాంటి అవకాశం భవిష్యత్తులో మీకైతే రాదు. వేల రూపాయలు లక్షల రూపాయలను మీరు అనవసరంగా పనికిరాని వాటికి ఖర్చు చేస్తున్నారు. వ్యర్థమైన వస్తువులను కొనటానికి, వ్యర్థమైన తిండ్ల కోసం, వ్యర్థమైన వస్తువుల కోసం, మీరు మోసం చేసే మీ స్నేహితుల కోసం మీరు ఎన్నో లక్షల రూపాయలను తగిలేస్తున్నారు. కానీ వివాహ ఛానల్ అభివృద్ధి కోసం ఒక్క 2000 రూపాయలను కానీ ఆఖరికి 200 రూపాయలను కూడా విరాళంగా ఇవ్వలేని దుస్థితిలో మీరున్నారు అంటే అంతకు మించి చెప్పటానికి మాటలైతే లేవు. ఈరోజు వరకు వివాహ ఛానల్ ద్వారా 100 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో ఎవరైనా వివాహ ఛానల్కి సహాయం చెయ్యండి, మీరేం ఊరికే నాకు సహాయం చేయవలసిన అవసరం అయితే లేదు. మీరు చేసే ప్రతి 100 రూపాయలకి కానీ 1000 రూపాయలకి కానీ తగిన మూల్యం అయితే మీకు ఖచ్చితంగా వివాహ ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుంది. అప్పనంగా తీసుకునే అలవాటు నాకు ఎప్పుడూ లేదు. మీరు 1000 రూపాయలను ఇస్తే మీ ఇంట్లో ఎవరైనా వివాహ సంబంధాలకు లేకపోయినప్పటికీ కూడా మీరు ఎవరిని చూపించినా వారికి ఉచితంగా వివాహ ఛానల్లో ప్రకటన వేయటం కానీ వారికి ఉచితంగా వివాహ సంబంధాలను కుదర్చడం కానీ వివాహ ఛానల్ ద్వారా నేను చేస్తాను. మీరు సేవాభావంతో మీరు చేసే ప్రతి పనిలో లాభాపేక్ష లేనప్పుడు వివాహ ఛానల్ కూడా మీరు సేవాభావంతో కనుక వివాహ ఛానల్ అభివృద్ధి కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు కోరుకునే విలువకి వివాహ ఛానల్ అవకాశం ఇచ్చి ఖచ్చితంగా మీ కుల అభివృద్ధి కోసం కానీ లేదా మీరు చూపించే వ్యక్తి యొక్క వివాహ సమాచారానికి తగిన వివాహ చేయూత వివాహ ఛానల్ మీకు తప్పకుండా అందిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మోసం అనే మాటలకు తావివ్వకుండా సాధ్యమైనంత త్వరగా ఈరోజు 7 గంటల లోపు కనుక మీరు 2500 రూపాయలతోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే
మీకు ఖచ్చితంగా మీకు రాబోయే భవిష్యత్తులో 3 సంవత్సరాల వరకు ఇచ్చే బెనిఫిట్స్ మీరే ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఆఫర్ అయితే నేను మళ్ళీ ఇవ్వను. నేను నష్టపోతూ మీకు ఎలాంటి ఆఫర్లు ఇవ్వలేను. అందువల్ల సాధ్యమైనంత వరకు మీరు ఉపయోగించుకుంటే మీ అదృష్టం. లేకుంటే భవిష్యత్తులో మీ అవసరాల కోసం, మీ ఇంట్లో మీ భవిష్యత్తు కోసం, మీ జీవిత భాగస్వామి కోసం మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా నేనైతే మీకు ఎలాంటి ఆఫర్లు ఇవ్వను. ఎప్పుడైనా సేవాభావంతో చేసే వ్యక్తికి చేయూత ఇస్తే అతనిలో ఉత్సాహం పెరుగుతుంది. మీరు కఠినంగా వ్యవహరిస్తూ నిరుత్సాహపరిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరే కానీ నేను ఎప్పటికీ కాదు. ఈరోజు వివాహ వ్యవస్థలో వచ్చే విలువలేని కాపురాలకు, విలువలేని చట్టాలకు అతీతంగా భవిష్యత్తులో ఒక మంచి వివాహ వ్యవస్థ ఏర్పడాలనే లక్ష్యంతో వివాహ ఛానల్ని పెట్టడం జరిగింది. అయితే వివాహ ఛానల్ కూడా ఖచ్చితంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మీలాంటి వాళ్ళందరూ చేయూత కావాలి. కేవలం మీరే 100 రూపాయల కోసం, 500 రూపాయల కోసం కకృతి పడుతూ లక్షల రూపాయలు సంపాదించుకుంటూ 500కి 1000 రూపాయలకి కకృతి పడుతూ వెనకడుగు వేస్తే నేనొక్కడినే మార్పు అనేది తీసుకురాలేను. నాతో అందరూ కలిసి లక్ష్యంగా ముందుకు నడవగలిగితేనే భవిష్యత్తులో నేను ఏదైనా మార్పును తీసుకురావటానికి వివాహ ఛానల్ని ఒక వేదిక చేయగలుగుతాను. మీలో స్వార్థం ఉన్నంతసేపు నిస్వార్థ సేవలైతే నాలాంటి వాళ్ళు ఎప్పటికీ చెయ్యలేరు.